ఇటీవల కాలంలో సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని విడుదల చేయడం చాలా కష్టమైన ఈ పరిస్థితుల్లో ఒక అద్భుతమైన సినిమాని తీసి దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈవేళ ఈ ట్రైలర్స్ చూసాం, సాంగ్స్ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మరొక దిల్ సినిమాలాగా ఈ సినిమా ఉంది. ఇటువంటి గొప్ప సినిమాని పబ్లిసిటీలో ఏ విధంగా లోటుపాటు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్ది చక్కగా సినిమాని రిలీజ్ చేయడానికి ఏ వ్యక్తి అయితే ముందున్నారో ఆ వ్యక్తి మా సి కళ్యాణ్ గారు. ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను రిలీజ్ చేశారు. ఆయన ఈ సమర్పణలో ఈ సినిమా రిలీజ్ చేయడం అంటే ఈ సినిమాకి 100% న్యాయం జరిగిందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా చాలా అన్ఫార్చునేట్గా నేను చూడటం జరిగింది. అంటే డైరెక్టరు సార్ నేను ఒక సినిమా తీశాను, ఊరినే జస్ట్ చూసి పెట్టండి, మీరు చూసి ఎలా ఉంటుందో నాకు చెప్తే అదే నాకు ఒక సర్టిఫికేట్ లాంటిదని చెప్పి ఆయన అడిగి సినిమా చూపించడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి నేను బయ్యర్ని అయ్యా. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా చాలా టెక్నికల్ వాల్యూస్తో సీనియర్ ఆర్టిస్టులందరినీ పెట్టుకొని, ఆ హీరో కూడా లెజెండ్ సినిమాలో జూనియర్ బాలకృష్ణగా యాక్ట్ చేశాడు. అలాగే అంతకుముందు చాలా సక్సెస్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. చాలా ఈజీగా చాలా బాగా ఫుల్ మాస్ మిక్స్డ్ లవ్ ఎంటర్టైనర్ ఈ సినిమా. అందుకే నేను సినిమాల్లో ఇన్ని తీసుకుంటా ఈ హడావుడిగా ఉన్నా కానీ మంచి సినిమా చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. సినిమాలో చక్కటి సందేశం కూడా ఉంది. మెయిన్ ఈరోజు మనకు జరుగుతుండేటటువంటి ఈ కాలేజీల్లో ర్యాగింగ్లు వీటన్నిటి మీద ఒక ఎమోషన్కి తీసుకొని వెళ్ళి, అలాగే లవ్ ఎప్పుడు ఫైనల్గా సక్సెసే అనే దానికి నాంది పలికే విధంగా మాస్ మిక్స్డ్ సినిమాని డైరెక్టర్ తెరకెక్కించాడు. ఒక కొత్త డైరెక్టర్కి కొత్త ఆర్టిస్టులతో సినిమా తీస్తుంటే ఈ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ ఏమాత్రం వెనకాడకుండా సినిమాలో అంత మాసు అంత స్టూడెంట్స్ ఎక్కడ చూసినా ఎవ్రీ సీన్లో రిచ్గా కలర్ఫుల్గా ఉండేటటువంటి తీసినటువంటి ఫస్ట్ సినిమా తీసిన చంద్రశేఖర్ అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లాగా ప్లాన్డ్గా సక్సెస్ఫుల్గా తీశాడు. డెఫినెట్గా ఆయనకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టద్ది. మంచి మ్యూజిక్, వీటన్నిటికంటే ఒక కొత్త డైరెక్టర్ తీసిన సినిమాని ఈ సినిమా 8 సీను ఎక్కడ ఏ ఫ్రేమ్లో ఎక్కడ కూడా ఒక ల్యాగ్ అనే ఫీలింగ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. నేను అది చూడటంతోనే చెప్పా, గౌతమ్ రాజు గారు చేస్తే ఎలా ఉందో అలా ఫీల్ అయ్యానయ్యా నేనని. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, డైరెక్టర్కి మంచి పేరు వచ్చి డెఫినెట్గా అతనికి సినిమాలు వస్తాయి. అలాగే ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమాలో లవ్ కే రన్, ఆ రన్ అనేటువంటిది ప్రతి ఫ్రేమ్లో కూడా కనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా ఇంత కొత్త వాళ్ళతోటి ఇంత ఫాస్ట్ ఫ్రేమింగ్తో సినిమా తీయటం అనేటువంటిది ముఖ్యంగా దర్శకుడు యొక్క కన్సీవింగ్ని మనం అభినందించాలి. అది వన్స్ ఫర్ ఆల్ కంగ్రాచులేట్ సీను, చాలా చాలా మంచి జాబ్. ఎందుకంటే ఇవే ఆర్టిస్టుల్ని, ఈ కుర్రోడ్ని హీరోని వీళ్ళని కాకుండా దీన్ని ఒక రేంజ్ హీరోతో మనం ఊహించుకున్నట్లయితే ఎలాంటి స్పీడు, ఎలాంటి డెప్త్, ఎలాంటి కన్సీవింగ్ కనిపిస్తుంది. అది మొత్తం కూడా ఈ సినిమాలో ఇప్పుడు ఈ కొత్త కుర్రోళ్ళతో కూడా ఇంత బాగా చేయటం అనేటువంటి చాలా 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 అభినందనటువంటి విషయం. దర్శకుడికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఆ కుర్రాడు ఆ మినిగురుల్లో వాటిలో చాలా లెజెండ్ వాటి సినిమాల్లో బాలనటుడుగా నటించాడు. కానీ ఆ కుర్రాళ్ళు ఎంత స్పార్క్ కనిపిస్తుందంటే వాడు కనుక ఇంకొక అడుగు హైట్ ఉండి ఎవరికైనా సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరి పిల్లడైనా అయినట్టయితే మాత్రం టాప్ స్టార్ అయ్యి ఉండేవాడు. అంత బాగా చేశాడు ఆ కుర్రాడు. హీరోయిన్ బాగుంది, మిగతా ప్యాడింగ్ అంతా చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ టైంలో ఒక యూత్ఫుల్ సినిమా వస్తుంది అంటే దానికి తగినటువంటి స్ట్రెంగ్త్ మొత్తం సినిమాలో కనిపిస్తుంది. చిత్ర దర్శకులు కోటపాటి సీనియర్ నన్ను అసలు ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. చంటిగాడు చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాలో కొత్త వాళ్ళతో జయ గారు పాటలు రాయిస్తున్నారని తెలిసి నన్ను పిలిపించి ఆ చిత్రంలో
పాటలు రాయించారు నా మొట్టమొదటి చిత్రం చంటిగాడు. అట్లా అప్పటి నుంచి సీనన్నతో నా అనుబంధం అట్లాగే ఉంది. ఎన్నో పెద్ద చిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేసి ప్లానింగ్ అంటే పక్కా ఇది ప్లానింగ్ అని షెడ్యూల్ వేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటి చెప్పుకున్న దర్శకుడు. కథ కథనం ఆ మాటలు రాయడంలో కూడా, మాటల్ని రాయించుకోవడంలో కూడా ప్రత్యేక ప్రతిభ ఉన్న అన్న. చెప్పిన టైంకి చెప్పిన బడ్జెట్లో నిర్మాతల దర్శకుడు అని ఖచ్చితంగా పేరు తెచ్చుకుంటాడు. ఈ సినిమాలో నాతో మంచి పాటలు రాయించినందుకు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బంగారానికి సువాసన అబ్బినట్టు సి కళ్యాణ్ గారు ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేయడం చాలా సంతోషం. ఈ సినిమా ఖచ్చితంగా యూత్ని, అన్ని వర్గాల్ని ఆకర్షిస్తుంది. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మాటల రచయితగా శ్రీడి గారితో ఇది నా రెండో సినిమా. శ్రీడి గారు ఫస్ట్ నాకు కథ చెప్పే ముందు ఒక్కటి చెప్పారండి. జనరల్ ప్రేమికులు అనేవాళ్ళు ప్రేమించుకున్న తర్వాత అన్యోన్యంగా కలిసి ఉంటారు, లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతారు. ఇదేది కాకుండా ఇంకొక కోణమై ఈ కథ అని చెప్పిన తర్వాతే తను కథ స్టార్ట్ చేశారు. సో ఆబ్వియస్గా ఈ కథలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తాయని నేను కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. బంగారు పళ్ళానికైనా గోడవార్పు కావాలంటారు. ఎంత మంచి సినిమా తీసినా దాన్ని ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళడానికి సాయపడేవాళ్ళు అవసరం. అలాగే ఈ సినిమాకి కళ్యాణ్ గారు అండదండలు అందించి సినిమా రిలీజ్ చేయడానికి ముందు రావడం నిజంగా అభినందనీయం. ఇక దర్శకుడు నా మిత్రుడు శ్రీనివాస్ గురించి చెప్పాలంటే, ఈ సినిమాని మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేయడానికి అంటే కొత్త హీరో, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత అంతా కొత్త వాళ్ళే. అంటే సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరిని పెట్టుకుని సినిమా పూర్తి చేయడానికి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాను. కానీ ఏ స్టేజ్లోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బాగా వస్తుంది సార్, బాగుంది సార్, మంచి హిట్ అవుతుంది సార్ అని కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు. ఇప్పుడు ఈ పాటలు చూసిన తర్వాత ఆయన నమ్మకం నిజమైనందుకు నేను కూడా ఆనందిస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, మా శ్రీనివాస్కు మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇదే వేదిక మీద 2 సంవత్సరాల క్రితం ఏకేపీకే రావు ఫస్ట్ మూవీ సార్ చేసినప్పుడు ఇదే స్టేజ్ మీద నేను స్కిట్ వేసానండి జబర్దస్త్ ఆర్టిస్ట్గా. సో అది గుర్తుపెట్టుకొని ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి చెప్పడం, డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు ఒక మంచి ట్రాక్ రాయడం. సో మీ ఇప్పుడు ఎలా అయితే జబర్దస్త్లో ఇంతమంది ప్రేక్షకుల్ని నవ్విస్తున్నామో, ఇంత సెలబ్రిటీస్ అయ్యో, ఈ సినిమాతో నాకు ఒక మంచి గుర్తింపు వస్తుంది డెఫినెట్గా అని ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఈ సినిమాకి ఎంత మంచి ఆదరించిన ఫస్ట్ శ్రీ కళ్యాణ్ గారికి మా ఆర్టిస్టుల తరపున థ్యాంక్స్ అండి ప్రత్యేకంగా. ఎందుకంటే ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహిస్తే మాలాంటి యంగ్ టాలెంట్ కమెడియన్స్ డెఫినెట్గా బయటకు వస్తారు. డెఫినెట్గా మీరు ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. ఇంకా మా ప్రొడ్యూసర్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో సార్ దీని తర్వాత ఇంకా ఇలాంటి మూవీ తీసి మళ్ళీ ఒక మంచి వేషం వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు నా దగ్గరకు వచ్చి కథ చెప్పంగానే నాకు నచ్చి, సరే మీరు తీయండి అని చెప్పేసి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తీయండి అని చెప్పాను. తర్వాత ఈ ఆర్టిస్టులు పాటలన్నీ బాగా ఇది మొత్తం ఫస్ట్ నేను చూసిన తర్వాత బాగా వచ్చిందని చెప్పి నేను ఫీల్ అయ్యాను. తర్వాత దీన్ని ఎట్లా చేయాలి ఏందని చెప్తే మన రాజేంద్ర గారు చెప్పటం, కళ్యాణ్ గారు మాకు సినిమా తీసుకొని చేయటం వల్ల ఇది ఆల్రెడీ సక్సెస్ అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. కళ్యాణ్ గారు తీసుకోవటం వల్ల తర్వాత వచ్చేపాటికల్లా మీడియా వాళ్ళకి నాకు కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కందిమల చంద్రశేఖర్ గారికి, అలానే ఈ సినిమా చూసి నచ్చి రిలీజ్ చేస్తున్న సి కళ్యాణ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు సి కళ్యాణ్ గారిని పరిచయం చేసిన శ్యామ్ గారికి, రాజేంద్ర గారికి థ్యాంక్స్. ఈ లవ్ రన్ సినిమా 2K రన్, 5K రన్, 10K రన్ లాగా బాగా రన్ అవ్వాలని ఆశిస్తున్నాను. 2K రన్ అంటే 2 కిలోమీటర్స్ రన్ చేస్తే మనిషి ఆరోగ్యం ఎలా ఉంటుందో, అలానే ఈ లవ్ కే రన్ అంటే ప్రేమ కోసం పరుగు. ఈ సినిమా చూసిన ఆడియన్స్కి చాలా ఆనందపడతారు. అలానే లవర్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మామూలుగా ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేమ కోసం పరుగు. ఈ పరుగులో లవర్స్ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అలసిపోతుంటారు. అలసిపోయినప్పుడు
ఎనర్జీ కోల్పోయినప్పుడు ఎలక్ట్రాల్ తీసుకోవాలి కానీ ఎండ్రిన్ తీసుకోకూడదు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా మన మీడియా మిత్రులు మీ సినిమాలాగా భావించి బాగా పబ్లిసిటీ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను.